ఇట్లా లేజరు ప్లస్ ఎంఐపిహెచ్ స్టేప్లర్ రెండు చేయడం వల్ల యూజువల్గా 100% పైల్స్కి బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది. అంతేకాకుండా రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కానీ ఇట్లా సర్జరీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి కంపల్సరీ. వాటర్ ఎక్కువ తీసుకోవాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవాలి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, కొంచెం ఫ్రై ఐటమ్స్ తగ్గించాలి, నాన్ వెజ్ ఐటమ్స్ తగ్గించుకోవాలి. కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల ఈ పైల్స్ అనేవి మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా అరికట్టవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను మామూలుగా పైల్స్ 2-3 చోట్ల ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి, బట్ మిగతా చోట కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం తీసేసినా కానీ ఇంకో చోట ఉండే రక్తనాళాలు మొత్తం అయితే తీసేయడానికి రాదు, ఎందుకంటే బ్లడ్ సప్లై పోతుంది. కాబట్టి కొంచెం మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సర్జరీ చేశాక అంటే లేజర్ ప్లస్ స్టేప్లర్ చేసిన తర్వాత 100% రిజల్ట్స్ దొరుకుతుంది. అండ్ ఇది కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇది మనం వితిన్ 6 hours to 12 hours డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి కోత ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్. ఇంతకుముందు అయితే వెరీ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ ఉండేది, బట్ ఇప్పుడు వచ్చిన లేజర్ కావచ్చు, ఎంఐపిహెచ్ స్టేప్లర్, హెమరాయిడెక్టమీ కావచ్చు, ఇవి కంప్లీట్ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అన్నట్టు. సో జస్ట్ ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు దీని గురించి. 100% రిజల్ట్స్ వస్తుంది. ఎవరికైనా ఇట్లాంటి పైల్స్ ప్రాబ్లం ఉంటే తప్పకుండా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. అండ్ కన్సల్ట్ అయితే కనుక మనం లేజర్ స్టేప్లర్ ద్వారా దీన్ని 100% నిర్మూలించవచ్చు.